ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. మన యొక్క జీవితంలో ఇది ఈ రీతిగా ఊపిరి పీల్చగలుగుతున్నాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. మన యొక్క జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్తుతి అంటే దేవుడు నీ జీవితంలో చేసిన దానిని బట్టి ఆయనకు కృతజ్ఞత తెలపడం. నీవు అనుకుంటున్నావు, నా జీవితంలో అన్ని శోధనలే, అన్ని శ్రమలే, కృతజ్ఞత చెప్పడానికి నాకంటూ ఏముంది అని అనుకుంటున్నావు కదూ. ఈ క్షణం వరకు జీవంతో ఉన్నాము అంటే, ఊపిరి పీల్చగలుగుతున్నామంటే ఆ ఒక్క కారణం చాలదా మనము ఆయనను స్తుతించడానికి? జీవించడానికే అర్హత లేని మనలను నిర్మూలము కాకుండా జీవింపచేస్తుంది దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన కృప వీడిపోనిది. ఆయన కృప ఒక్క క్షణం దూరమైతే ఇక మన సజీవుల లెక్కలో నుండి కొట్టివేయబడవలసిందే. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా 31:3 వచనం. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇంకా మనము ఈ రీతిగా బ్రతికి ఉన్నాం. ఇంకా ఆయనని స్తుతించడానికి, ఇంకా దేవుని స్తుతించడానికంటూ మరొక కారణం మనకి ఉండాలా చెప్పండి? మనలో అనేకులు దేవుని స్తుతిస్తూ ఉంటాం. అది ఎప్పుడంటే మన జీవితాల్లో మేలులు జరిగినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు, ఏదైనా గొప్ప కార్యము దేవుడు జరిగించినప్పుడు మాత్రమే మనము దేవుని స్తుతిస్తూ ఉంటాం. మనము తలంచిన దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే మాత్రం దేవుని స్తుతించలేం, సరికదా? సనుగుడు ప్రారంభిస్తాం. దేవుని గ్రంథంలో అనేక మంది భక్తులు మనకు కనబడతారు. అందులో కొంతమంది వారు ఎదుర్కొన్న కష్టములో కూడా, ఇరుకులలో కూడా దేవుణ్ణి స్తుతించగలిగారు. అందులో మొట్టమొదటి వ్యక్తి దావీదు గారు. తన శత్రులు తను తరుముతూ ఉన్నప్పుడు, కొండల్లో లోయలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా దేవుణ్ణి స్తుతించేవారు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. చూసారా, కష్ట సమయంలో కూడా దావీదు గారు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారు. 63వ కీర్తన 3వ వచనం. అలాగే సమస్తాన్ని కోల్పోయిన యోబు గారు ఏమని స్తుతిస్తూ ఉన్నారు అంటే, నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. మన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారినప్పటికీ హబక్కూకు వలె అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కూకు 3వ అధ్యాయము 17-18 వచనములు. చూసారా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, హబక్కూకు గారు తనకున్న ప్రతి పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నారో, చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారు ఏమని స్తుతిస్తున్నారంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో నేను ఎరుగుదును. ప్రతి విషయములోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను.
నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఆయన ఈ మాట ఎప్పుడు చెప్తా ఉన్నారంటే చెరసాలలో ఉన్నప్పుడు. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, ఈ రీతిగా కష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించగలుగుతున్నావా? ఒకసారి పరిశీలించుకో. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ప్రభువును స్తుతించే అనుభవం మనకుందా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రతి పరిస్థితి యందు ప్రభువును స్తుతించగలిగినటువంటి వారంగా, కృతజ్ఞత కలిగినటువంటి జీవితములు కలిగిన వారంగా మనము ఎల్లప్పుడూ ఉండాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరొక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతా నీ సన్నిధిని దయచేయండి, నీ కృప దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదములు, తెగుల నుంచి మమ్మల్ని కాపాడండి. అదేవిధంగా బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. అనారోగ్యముతో హాస్పిటల్ పాలైన నీ బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి నాయన. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ యొక్క ఆశీర్వాదమును వారికి అనుగ్రహించండి. అదేవిధంగా ఎవరు ఏ అవసరతలో ఉన్నారో ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి. ప్రతి విషయంలో నేను స్తుతించే జీవితాలు నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రములు. ఈ దినమంతా నీ సన్నిధిని మాకు దయచేయండి. అలాగే దూరదేశంలో ఉండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు కావలసిన నీ కృపను అనుగ్రహించండి, బలపరచండి. నీ సన్నిధిని ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ప్రైజ్ ద లార్డ్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.